హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోవా కజ్జికాయ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లోపల పెట్టుకునే స్టఫింగ్ తయారు చేసుకుందామండి. ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఓన్లీ వైట్ పార్ట్ మాత్రం తీసుకున్నాను, పైది చెక్కేసి. ఇలా ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక హాఫ్ కప్పు బెల్లం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. మాకైతే హాఫ్ కప్పు స్వీట్ సరిపోయింది. ఇలా వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయ అవసరం లేదు. మనం బెల్లం కరిగి పాకంలా వస్తుంది, అదే మనకి తడి సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వాటర్ వేయకపోవడం వల్ల అసలు మనకి ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది, పాడవదు. చూడండి, ఇలా అయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. కావలిస్తే నెయ్యి వేసుకోవచ్చు, ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఇలా చేసి బాగా ఎక్కువ ఫ్రై అయిపోకుండా ఈ స్టెప్లోనే మనం ఆపేసుకోవచ్చండి. కలిపేసి ఆపేసి లడ్డూల కింద చుట్టేసుకోవాలి గోరువెచ్చగా ఉండగానే. బాగా ఫ్రై అయిపోతే మనకి లడ్డు అనేది రాదు. 5 నిమిషాల్లో కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. లోపల స్టఫింగ్ కావలిస్తే ఇలా కూడా తినేయచ్చు. ఇప్పుడు పైన కోవా తయారు చేసుకోవడం కోసం 1 లీటర్ థిక్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. ఇలా ఫ్యాట్ ఉన్న మిల్కే మనం తీసుకోవాలండి, లేకపోతే మనకి కోవా అనేది రాదు. ఈ లీటర్ పాలని బాగా మరిగించాలి. కోవా అయ్యే వరకు, మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు బాగా మరిగించుకోవాలి. ఇందులోనే మనకు టైం పడుతుందండి కాస్త. ఈ స్టేజ్లో ఉండగా కోవాకి కాస్త స్వీట్ యాడ్ చేయడం కోసం ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. కాస్త స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. లైట్గా ఇష్టపడే వాళ్ళు 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. చూడండి, పాలు ఆల్మోస్ట్ 1/4 అయిపోయినాయి. అలా కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగంటేసి మాడిపోతుంది, ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగ అయిపోయే వరకు మనం బాగా ఉంచాలి. కొంతమంది ఈ కన్సిస్టెన్సీలో కూడా చేస్తారు. కాస్త ఉండరాదేమో అని నేను ఇంకొంతసేపు ఉంచాను. చూడండి, ఈ స్టేజ్లో మనం ఆపేసుకోవచ్చు. ఆపేసి కాస్త గోరువెచ్చగా ఉండగానే ఇలాగ మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్లాట్గా చేసి దానిలో ఇందాక తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండని పెట్టాలి. పెట్టి దగ్గరకు అంటూ ఉంటే ఆ కోవా ఇలాగ ముందుకొచ్చి ఉండొచ్చేస్తుందండి. చాలా ఈజీగా అవుతుంది. మనకు ఓన్లీ కోవా చేయడానికి మాత్రమే టైము. కోవా అవసరం లేదు అనుకుంటే ఓన్లీ కొబ్బరి ఉండలు కూడా చేసుకొని తినచ్చు. చాలా ఈజీ కదండి. సో ట్రై చేసి చూడండి. కోవా కజ్జికాయ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.